అండ్ వెల్కమ్ టు లిటిల్ లవ్లీ ట్రెండ్స్. సో ఈ పార్సల్ వచ్చేసి మనకి పటోలా క్రష్ సారీ. సో నేను ఈ వీడియో తీసి లోపల దీన్ని ప్యాక్ చేసి ఉంచాను అనమాట. సో అందుకే నేను ఈ పిక్ అనేది నేను మళ్ళీ సైడ్ ఇమేజ్లో అయితే నేను అప్లోడ్ చేశాను. సో ఈ ఆర్డర్ అనేది మనకు గుంటకల్ నుంచి వేద గారు అయితే ఆర్డర్ చేసుకున్నారండి. సో థ్యాంక్ యూ సో మచ్ అని అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఆర్డర్ అయితే వచ్చింది. సో మనకి ఈ శారీస్లో ఇంకా 2 శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయండి. సో ఇంకొక మోడల్లో వచ్చి 5 కలర్స్ ఏమో ఉన్నాయన్నమాట. సో ఇంకా ఎవరికైనా కావాలి అంటే వాటిల్లో 9494950700 నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేస్తే నేను ఫర్దర్ డీటెయిల్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఇంకొకటి ఏంటి అంటే నాకున్న సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ చాలా తక్కువ అండి. జస్ట్ మనకి ఇన్స్టాగ్రామ్లో 179, యూట్యూబ్లో కూడా 172 అలా ఉన్నారంతే. సో వాళ్ళు కూడా అలా ట్రస్ట్ చేసి మనకి ఆర్డర్ ఇచ్చారంటే నేను చాలా రుణపడి ఉంటాను అనమాట వాళ్ళకు. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడు మనకు ఉన్న ఫాలోవర్స్కి జస్ట్ 1 ఆర్డర్ 2 ఆర్డర్స్ డైలీ అయితే వస్తాయి అంతే. సో బల్క్ ఆర్డర్స్ వచ్చినాయి అన్నా కూడా మీరు ఎవరు నమ్మరు. సో అందుకని చెప్తున్నాను, జస్ట్ ఒకసారి అయితే నమ్మండి, ట్రై చేయండి, నన్ను ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో శారీస్ డ్రెస్సెస్ ఆర్డర్ అప్లోడ్ చేశానండి. అండ్ యూట్యూబ్లో కూడా నేను అవే పెడతాను. సో కొత్తగా నేను ఏం ఆలోచిస్తున్నాను అంటే 3 పీస్ సెట్స్, చాలామంది 3 పీస్ సెట్స్ అడుగుతున్నారు. సో ఆన్లైన్లో అడుగుతున్నారు, ఆఫ్లైన్లో అడుగుతున్నారు. సో 3 పీస్ సెట్స్ అండ్ ఇంకొకటి పార్టీవేర్ కలెక్షన్, పార్టీవేర్ శారీస్, పార్టీవేర్ డ్రెస్సెస్ విత్ ఫీడింగ్ కూడా కొంతమంది నన్ను సజెషన్ చేశారనమాట, పెడితే బాగుంటుంది అనేసి. సో నేను యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో నేను ఇన్స్టాగ్రామ్లో సపరేట్ పేజ్ పెట్టాలి అనుకుంటే నాకు తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడే అవసరం లేదనిపించింది. సో ఇప్పుడున్న దానికి నేను ఏం చేయాలనుకుంటున్నానంటే యూట్యూబ్లో లిటిల్ లవ్లీ ట్రెండ్స్ ఛానల్లో సేమ్ అప్లోడ్ చేశాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ అవే అప్లోడ్ చేశాను అనమాట. అండ్ ఇంకోటి అంటే అదే పేజ్లో అయితే అప్లోడ్ చేశానండి, ఇంకొక పేజ్ అయితే క్రియేట్ చేయను. ఒకవేళ మనకి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఫాలో చేయడమే తక్కువ, ఇంకా అది కూడా మనకి ఫాలో చేస్తారంటే కొంచెం ఆలోచించాలి కదా మనం కూడా. సో దీంట్లోనే అన్నీ మిక్స్ అవుతాయి కొద్ది రోజులు. సో ఏమీ అనుకోవద్దండి. సో దాంట్లో ఏమేమి ఉంటాయంటే శారీస్, నైటీస్, పార్టీవేర్ శారీస్, డైలీ వేర్ శారీస్, ఇంకొకటి పార్టీవేర్ డ్రెస్సెస్, లెహంగాస్, లాంగ్ ఫ్రాక్స్, అన్నీ A to Z ఉంటాయి మీకు. నైటీ పెట్టికోట్స్ A to Z అయితే నేను ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఫ్రీ షిప్పింగ్ ఉన్నవి ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేశాను అండి. లేదు అంటే నార్మల్గా విత్ షిప్పింగ్ అనేది ఛార్జెస్ మళ్ళీ ఆల్మోస్ట్ నా దగ్గర ఫ్రీ షిప్పింగే అవైలబుల్గా ఉంటుంది. సో అవే పెట్టాలి అని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి అండి, నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి ప్రజెంట్ అయితే మనకి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది, క్యాష్ ఆన్ డెలివరీ లేదు. సో మీకు నమ్మకం కలిగింది, నా శారీస్ నచ్చుతున్నాయి, నా డ్రెస్సెస్ నచ్చుతున్నాయంటే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఎలాంటి ఫ్రాడ్ ఉండదండి. క్వాలిటీలో కూడా మీకు ఎలాంటి తక్కువ క్వాలిటీ, చీప్ క్వాలిటీ కూడా నేను ప్రొవైడ్ చెయ్యను. సో ఆల్రెడీ తీసుకున్న వీడియోస్ మీకు పర్చేస్ చేసినవి కూడా నేను రివ్యూస్ చాలా అప్లోడ్ అయితే చేశాను. సో అవి ఒకసారి మీరు చెక్ చేసుకోండి, రీచెక్ చేసుకోండి. తీసుకున్నారు కొంతమంది నన్ను నమ్మి, సో వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. సో మీకు ఒకవేళ నమ్మకం కుదరాలి అంటే కొంచెం వెయిట్ చేయండి. ఇంకా కొంతమంది పర్చేస్ చేసే కొద్దీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇది కూడా నేను వాళ్ళకి పంపిస్తాను కదా, ఇది పంపించిన తర్వాత కూడా నేను వాళ్ళని రివ్యూ అడుగుతాను ఎలా ఉంది అనేది. సో వాళ్ళు నాకు రివ్యూ పంపిస్తారు కదా, నేను అది కూడా షేర్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే చాలామంది ఫ్రాడ్ చేయడం వల్ల అంత త్వరగా ఎవరిని నమ్మట్లేదు అనమాట. ఈవెన్ మేమైనా ఎవరిని మీరైనా ఎవరిని నమ్మరు. సో అందుకనే చెప్తున్నాను, చూడండి, కొద్ది రోజులు వెయిట్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు డైలీ చూడొచ్చు అనమాట. అందుకనే చెప్తున్నాను. సో చెప్పాను కదా, ఇలా డ్రెస్సెస్, నైటీ పెట్టికోట్స్, లాంగ్ ఫ్రాక్స్ కొన్ని నా దగ్గర ఉన్నాయి పంపిస్తానండి. కొన్ని నాన్ స్టాక్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వీటిల్లో ఏమి అంటే నా దగ్గర ఉన్నవైనా నాన్ స్టాక్ ప్రోడక్ట్స్ అయినా మనకు రిటర్న్ ఎక్స్చేంజ్ ఉండదండి. అదొకటి, ఎందుకంటే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నేను కొత్తగా స్టార్ట్ చేశాను కదా, రిటర్న్ ఎక్స్చేంజ్ ఉండదు. ఒకవేళ మీకు రిటర్న్ ఎక్స్చేంజ్ కావాలి అంటే ఓపెన్ వీడియో ఉండాలి, మస్ట్ అండ్ షుడ్గా మొత్తం అంటే ప్యాకింగ్ ఓపెన్ నుంచి మొత్తం ఓపెన్ చేసి నా వీడియో నాకు షేర్ చేయాలి. ఒకవేళ డ్యామేజ్ అలా ఏమైనా రాంగ్ ప్రోడక్ట్ ఏమైనా సెండ్ అయితే తప్పితే మనకి రిటర్న్ ఎక్స్చేంజ్ ఉండదు, అది చెప్తున్నాను నేను అనమాట. ఇంకొకటి ఏమంటే నేను అప్లోడ్ చేసే దానిలలో నేను పర్సనల్గా వీడియోలు తీసేటివి అయితే నేను ఎలాంటి లైటింగ్ పెట్టుకోకుండా వీడియోస్ తీస్తున్నా కాబట్టి
అవి మీకు అప్పుడు ఎలా కనిపిస్తాయి మీకు కూడా కనిపిస్తాయి. ఒకవేళ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఆ న్యాచురల్ ప్రోడక్ట్స్లో ఎలా అవుతుంది అంటే వాళ్ళు కొంచెం లైటింగ్స్ పెట్టి అట్రాక్షన్ కొద్దీ మనకి పంపిస్తారు కదా, మీకు అందులో కొంచెం అట్రాక్షన్గా కనపడుతుంది కలర్ వచ్చేసి. అందుకని ఆ కలర్ మీకు రిసీవ్ చేసుకున్న తర్వాత అలా ఉండకపోవచ్చు, కొంచెం డల్గా ఉండొచ్చు, ఎందుకంటే లైటింగ్స్ ప్రాబ్లం వల్ల. సో అది కూడా ముందే చెప్తున్నాను, కొంచెం కలర్ వేరియంట్ అయితే కంపల్సరీ ఉంటుంది, అది మీకు కూడా తెలుసు. సో మీరు ఇన్స్టాగ్రామ్లో చాలా పేజెస్లో అయితే తీసుకొని ఉంటారు, యూట్యూబ్లో కొన్ని తీసేసుకొని ఉంటారు. సో మనం డైరెక్ట్గా చూసేదానికి కెమెరాలో చూసి కలర్ చూస్ చేసుకునేదానికి కొంచెం వేరియంట్ ఉంటుంది, ఎక్కువ ఉండదు, లైట్ వేరియంట్ ఉంటుంది అనమాట. అది కూడా మీకు ముందే చెప్తున్నాను. సో ఇంకోటి ఏంటి అంటే చెప్పాను కదా, అన్నిటికీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఎక్కువ శాతం నేను ప్రొవైడ్ చేసేదానికి. ఒకవేళ అదర్ ఛార్జెస్ ఏమైనా ఉంటే నేను మళ్ళీ చెప్తాను, అదర్ ఛార్జెస్ మ్యాక్సిమం నేను పెట్టాను, ఫ్రీ షిప్పింగ్ అయితే పెడతాను. సో కొరియర్ టైం కూడా మనకు 7 to 10 వర్కింగ్ డేస్ పడుతుంది, ఓకేనా. 7 to మ్యాక్సిమం నేను వీలైతే డిటీడీసీ లేదు అంటే వేరేది అదర్ కూడా నేను ఆలోచిస్తాను అనమాట. సో మ్యాక్సిమం గవర్నమెంట్ హాలిడేస్ తప్పనిచ్చి వర్కింగ్ డేస్ మినిమం టు మ్యాక్సిమం 1 వీక్ అయితే కంపల్సరీ పడుతుంది. సో నేను మీరు ఎప్పుడు మెసేజ్ చేసినా నేనైతే మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఓకేనా. ఒకవేళ నేను రిప్లై లేట్ ఇచ్చినా కూడా మీరు కంగారు పడకండి, టెన్షన్ పడకండి, ఎందుకంటే చీట్ చేసేదైతే కాదండి, నేను చీట్ చేయదలుచుకోలేదు. సో నేను చెప్తున్నాను కదా, మీరు ఒకవేళ నన్ను నమ్మితేనే నా దగ్గర పర్చేస్ చేయండి. మీకు ఏమంటారు ఇన్స్టాగ్రామ్లోనైనా మీరు యూట్యూబ్లోనైనా మీరు చూసింటారు కదా, ఆ వీడియోస్ అన్నీ మీరు ఒకసారి రీచెక్ చేసుకోండి. నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటాను, ఒకవేళ తీసుకున్న వాళ్ళ రివ్యూస్ నేను అప్లోడ్ చేసి ఉంటాను. కాబట్టి అవన్నీ చూసిన తర్వాతనే మీకు ఓకే అనిపిస్తేనే నా దగ్గర పర్చేస్ చేయండి, సరేనా. డిఫరెంట్ కలెక్షన్స్ అయితే నేను తీసుకొని వచ్చాను, మన దగ్గర చాలా స్టాక్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి డ్రెస్సెస్ తెప్పిస్తాను కదా, డ్రెస్సెస్ కూడా పెడతాను, ఫీడింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది మనకు. ఫీడింగ్ వాళ్ళకు నైటీస్ ఉన్నాయి, నైటీస్ కూడా ఫీడింగ్ నైటీస్ ఉన్నాయి, నార్మల్ నైటీస్ ఉన్నాయి, నైటీ పెట్టుకోట్స్ ఉన్నాయి, మీకు పార్టీవేర్ శారీస్, పార్టీవేర్ డ్రెస్సెస్. కానీ ఎక్కువ ప్రైస్ రేంజ్ అయితే లేదండి. నేను శారీస్ నేను పెట్టేటివి నార్మల్ శారీస్ బిలో 1000 రూపీస్ ఉంటాయి, పార్టీవేర్ శారీస్ 2000, అంతకు మించి అయితే ఎక్కువ నేను పెట్టట్లేదు ప్రజెంట్. సో ఫ్యూచర్లో ఆలోచిద్దాం, అంటే పట్టు శారీస్ అవి అయితే కొంచెం కాస్ట్లీ ఉంటాయి, ఇంకా పార్టీవేర్ శారీస్ కూడా రేంజ్ 2000 అంతే, అంతకు మించి అయితే నా దగ్గర నేను పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే మనకి స్టార్టింగ్లో ఉన్నాము, మనము హైలో పెట్టేస్తే మీకు పక్క పేజీల్లో పక్క ఛానల్లో కంటే మన దగ్గర 50 రూపీస్ 100 ఇంకా తక్కువనే ఉంటుంది. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను కదా, తక్కువనే ఉంటుంది. మనకు ఫస్ట్ నమ్మకం కుదరాలి, నమ్మకం కుదిరిన తర్వాతనే మనము గెటిన్ అవుతాం. సో నాకు కూడా నమ్మకం ఉంది, ఎందుకంటే ఆర్డర్స్ వస్తున్నాయన్నందుకు నాకు నమ్మకం ఉంది. నమ్మకం ఉన్నందుకే నేను ఈరోజు ఈ వీడియో తీసి మీకు డ్రెస్సెస్ గురించి కూడా నేను పెడుతున్నాను. అండ్ చెప్తున్నాను కదా, డ్రెస్సెస్ నేను ఏవైతే పెడుతున్నానో వాటిల్లో ఆర్డర్ చేసుకునే ముందు మీరు ఇంకొకటి, ఏదైనా మీరు ఆర్డర్ చేసుకునే ముందు డిస్క్రిప్షన్లో నేను అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేస్తానండి, A to Z డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. అంటే లెంత్ కానీ, క్వాలిటీ కానీ, మెటీరియల్ కానీ ఏదైతే అక్కడ ఉందో మీరు రిసీవ్ చేసుకున్నది కూడా అదే ఉంటుంది. ఒకవేళ అది కాకుండా మిస్ మ్యాచ్ ఏదైనా అయితే తప్ప మనకి రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఉండదు, అది చెప్తున్నా. ఇన్స్టాగ్రామ్లో మీరు ఆర్డర్ చేసినా, యూట్యూబ్లో మీరు ఆర్డర్ చేసినా, ఏ దానికైనా మీరు డిస్క్రిప్షన్ చదివి దాన్ని చూసిన తర్వాతనే, మీకు కన్ఫర్మ్ అయిన తర్వాతనే మీరు ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి. సో మీరు ఆర్డర్ అనేది బుక్ చేసుకోవాలి అంటే 9494950700 నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, ఓకేనా. అండ్ ఇంకొకటి అండి, నాకు యూట్యూబ్లో కొంతమంది నేను ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తుంటే కొంతమంది ఫ్రాడ్స్ సైబర్ వాళ్ళు ఉన్నారు. అది ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను దానికి సంబంధించి, బట్ యూట్యూబ్లో చేయడం నేను మర్చిపోయాను. సో దాన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించి శారీ కావాలనేసి వాళ్ళు ఏం చేశారంటే, నేను బై మిస్టేక్ మేము ఇంత పంపాను అంటే నా బ్యాంకులో ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని వాళ్ళు బై మిస్టేక్గా పంపారంట. ఇప్పుడు 500 శారీ అయితే 3710 రూపీస్ ఎలా పంపిస్తారండి, దాని ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. సో అలా పంపించారు. సో నేను వాళ్ళకి కొంచెం బెదిరించి వాళ్ళ నెంబర్స్ బ్లాక్ చేసి అట్లా చేసేసాను ఏదో. సో దయచేసి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ అలా చేయొద్దండి, ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు మోసపోయే అవకాశం ఉంది. సో ఇంకొకటి, కొత్తగా ఒకవేళ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. అంత త్వరగా ఎవరినైతే నమ్మకండి, అదే చెప్తున్నా. వాళ్ళ పేరు, ఊరు,
అన్ని కనుక్కొని ఇంకొకటి రిసిప్ట్ షేర్ చేయమంటాం మనము. రిసిప్ట్ అనేది మనకు ఫుల్ రిసిప్ట్ ఉండాలి. అలా అయితేనే మనము ట్రస్ట్ చేస్తాం. జస్ట్ మనకి మన పేరు ఉండి అక్కడ పెయిడ్ అనేసి సమ్ అమౌంట్ ఇస్తుంది, అది మాత్రం నమ్మకండి. వాళ్ళకి రిసిప్ట్ మాత్రం షేర్ చేయమనండి. అలా అయితేనే మీరు నమ్మకండి. ఒకవేళ రిసిప్ట్ షేర్ చేసిన తర్వాత కూడా వాళ్ళు మనకు అమౌంట్ ఎంతైతే పంపించారో మన ట్రాన్సాక్షన్ హిస్టరీలో ఉంటుంది కదా, అది వెళ్ళి చెక్ చేసుకోండి పడిందా లేదా. అయితేనే మనము ఆర్డర్ తీసుకోండి. లేదు అంటే లేదండి మీది ఫ్రాడ్, మేము ఆర్డర్ తీసుకోమనేసి బ్లాక్ చేసేసేయండి. అంతే. బ్లాక్ చేసినా ఏం నష్టం లేదండి, వాళ్ళు ఏం చేసుకోలేరు. ఓకేనా. ఒకవేళ ఈరోజు చేస్తే నెక్స్ట్ డే కూడా మళ్ళీ చేశారు వాళ్ళు, తెలుసా. సేమ్ రిపీట్. నాకు ఆ శారీ కావాలి, ఈ శారీ కావాలి, ప్రైస్ చెప్పండి నేను పంపిస్తాను అనేసి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు అలా చేయరండి. జస్ట్ మనం ఏవైతే అప్లోడ్ చేస్తామో వాటిలో చూస్ చేసుకుంటారు. కానీ అలా అన్నీ చార్జ్ చేసి మన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర తీసుకొని ఇవన్నీ చెయ్యరు. సరేనా. ఇంకా ఏమైనా మర్చిపోయింటే నేను ఫర్దర్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను. సో ప్రజెంట్ అయితే నేను ఈసారి ఆమెకి వాళ్ళ మేడం గారికి కొరియర్ చేసి వచ్చేస్తాను అనమాట. సో ప్రజెంట్ చెప్తున్నా కదా, నాకున్న కస్టమర్స్కి యూట్యూబర్స్కి జస్ట్ మాకు 1-2 ఆర్డర్స్ కంటే ఎక్కువ రావండి. సో ట్రస్ట్ చేయండి. ఎందుకంటే నేనైతే ఏం చెప్పలేను. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాలో మనకి ఫాలో చేయండి. మీకు అన్ని అప్డేట్స్ అనేవి అందులో నేను పెడతాను. ఓకేనా. నేను ఏమైనా రాంగ్గా మాట్లాడినా, ఎవరినైనా బ్లేమ్ చేసినట్లు ఉన్నా సారీ అండి. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు. లైక్ చేసి షేర్ చేయండి, నాకు కొంచెం యూజ్ అవుతుంది. సో మీరు ఒకవేళ పర్చేస్ చేసిన వాళ్ళు ఇది చూసినా కూడా వేరే వాళ్ళకి రెఫర్ చేస్తే నాకు కూడా కొంచెం యూజ్ అవుతుంది. సో సరేనా. మన దాంట్లో ఎక్కువ శాతం రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి, ఎక్కువ హై రేంజ్ లేదు. మీకు ఒకవేళ హై రేంజ్ అనిపించినా ఆ క్వాలిటీని బట్టి మీకు ఆ ప్రైస్ ఉంటుంది. మీరు తీసుకున్న శారీని తర్వాత దాన్ని చూసి ఇది నిజంగానే ఈ రేటు పడుతుంది అని మీకు కంపల్సరీ అనిపిస్తుంది. ఆ నమ్మకం నాకుంది. సో అంతే. నేను ఇంతే అండి చెప్పాలనుకుంది. ఇంకేమైనా మర్చిపోయింటే నేను మళ్ళీ వీడియో అయితే పెడతాను. సో ప్రజెంట్ అయితే మనకి ఈ యొక్క ఆర్డర్ని నేను పోస్ట్ చేసి వస్తాను. మనకి ఇచ్చిన 1-2 మనం వెళ్ళి వాళ్ళకి రీచ్ అయ్యేలా చేయాలి కదా. సో అందుకనే వాళ్ళకి వెళ్ళి నేను కొరియర్ చేసి వస్తాను. వాళ్ళకి రీచ్ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు ఫీడ్బ్యాక్ కూడా పంపిస్తాను. ఓకేనా. సో బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.